జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం టీఎస్ పాలిసెట్ 2024కి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ తెలుసుకుందాము. అట్లాగే పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటి, అలాగే ఎన్ని మార్క్స్కి, డ్యూరేషన్ ఆఫ్ టైం ఎంత, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీకు టీఎస్ పాలిసెట్ వెబ్సైట్లో కనుక మీరు చెక్ చేసి ఉంటే కనుక పాలిసెట్ ఎగ్జామ్ ఇస్ రీషెడ్యూల్ టు 24th May 2024 ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జామ్ని May 24th పోస్ట్పోన్ చేశారనమాట. అలాగే ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ క్రైటీరియా చూస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా 4 సబ్జెక్ట్స్ నుంచి మాత్రమే మీకు మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి కూడా కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ ఉంటుంది, దాన్ని మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది OMR షీట్ మీద. ఇక మ్యాథ్స్కి మనకి మ్యాథ్స్ విభాగానికి సంబంధించి 60 బిట్స్ ఉంటాయన్నమాట. 60 క్వశ్చన్స్కి ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట, నో నెగిటివ్ మార్కింగ్. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడింటికి సంబంధించి 3 కూడా 30 బిట్స్కి ఉంటాయి అనమాట. ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30, టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. 150 మార్క్స్కి ఉండే ఎగ్జాము. టైం డ్యూరేషన్ కూడా 150 minutes, దట్ ఈస్ 2.5 hours. 2.5 hours టైం డ్యూరేషన్, నో నెగిటివ్ మార్కింగ్. నెక్స్ట్ సిలబస్ క్రైటీరియా చూస్తే సిలబస్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ సేమ్ యాజ్ ఫర్ SSC ఎగ్జామినేషన్. మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్కి ఏ సిలబస్ అయితే చదివి ఉన్నారో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి అదే సిలబస్ మీకు పాలిసెట్ ఎంట్రన్స్లో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవడం వెల్ అండ్ గుడ్. లేదంటే గత సంవత్సరంలో ఇచ్చిన మోడల్ పేపర్స్ కూడా మీకు ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది, అవి ప్రిపేర్ అవ్వండి. అలాగే స్టడీ మెటీరియల్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో 2023 మోడల్ పేపర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే పాలిటెక్నిక్ కోర్సులో జాయిన్ అవ్వడానికి మినిమం మార్క్స్ 36 అని బుక్లెట్లో ఇవ్వడం జరిగింది. 30% అంటే 36 మార్క్స్ యూ హ్యావ్ టు గెయిన్ ఇన్ ద ఎగ్జామినేషన్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట అది. అలాగే మీరు ఆన్సర్ చేయడానికి OMR ఆన్సర్ షీట్ అని ఇలా ఎంట్రన్స్ టెస్ట్కి OMR ఆన్సర్ షీట్ ఇస్తారు. అంటే మీకు రిటన్ టెస్ట్ కాదనమాట, ఇదంతా కూడా బబ్లింగ్ బేస్డ్. ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ తో కూడిన ఇలా OMR షీట్ ఇస్తారు. దానిలో మీరు కరెక్ట్ ఆన్సర్ని ఎంపిక చేసుకుని బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. విత్ పెన్సిల్, HB పెన్సిల్తో బబ్లింగ్ చేస్తారు మీరు. అట్లా ప్రతి విభాగానికి సంబంధించి బిట్స్, మొత్తం టోటల్ బిట్స్ 150 బిట్స్ ఉంటాయన్నమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ వేరువేరుగా మొత్తం 150 బిట్స్. సీరియల్ నెంబర్ 1 to 150 బిట్స్ ఉంటాయి. అట్లాగే బబ్లింగ్ చేసే క్రైటీరియా కూడా వెబ్సైట్లో మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఇచ్చారు. ఇలా 14 ఇన్స్ట్రక్షన్స్తో కూడిన బబ్లింగ్ వ్యాలిడ్ రెస్పాన్సెస్ ఏంటి, ఇన్వాలిడ్ రెస్పాన్సెస్ అని చెప్పి చాలా వివరంగా ఇచ్చారు. ఇక్కడ దానిలో ఫస్ట్ది మాత్రమే వ్యాలిడ్ రెస్పాన్స్ గమనించండి స్టూడెంట్స్. మిగిలినవన్నీ కూడా ఇన్వాలిడ్ రెస్పాన్సెస్. అంటే తప్పుగా ఇలా బబ్లింగ్ చేస్తే తప్పు, దానికి మార్క్ ఇవ్వరు అని చెప్పి. అంటే హాఫ్ బబ్లింగ్ చేసినా, లేదా బబ్లింగ్ చేయకుండా చిన్న డాట్ పెట్టినా, లేదా సర్కిల్లో చిన్న టిక్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ ఎలా పెట్టినా, లేదా 2 లేదా 3 రెస్పాన్సెస్ని బబ్లింగ్ చేసినా అవన్నీ కూడా ఇన్వాలిడ్ రెస్పాన్స్. లేదా అస్సలు బబ్లింగ్ చేయకపోయినా కూడా ఇన్వాలిడ్ రెస్పాన్స్ అని చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే మన ఛానల్లో టీఎస్ పాలిసెట్కి సంబంధించి ఫిజిక్స్ కంటెంట్ని వేరుగాను, అలాగే కెమిస్ట్రీ కంటెంట్ని వేరుగాను 2 సెపరేట్ వీడియోస్ నేను పొందుపరచడం జరిగింది. అవన్నీ మీరు జాగ్రత్తగా చదవండి, అని బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఏపీ పాలిసెట్కి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా మీకు పనికొస్తాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. అలాగే మనకి నెక్స్ట్ వీడియోలో మీకు టీఎస్ పాలిసెట్కి సంబంధించిన 2022 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేను అందిస్తాను. థ్యాంక్ యూ.